బ్రిటన్ 2050 కల్లా యూరప్ దేశాలలో తొలి ఇస్లామిక్ రాజ్యంగా మారటం, ఇప్పటిదాకా ఉన్నటువంటి 57 ఇస్లామిక్ దేశాల సరసన అది చేరేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి అనుగుణంగా జరుగుతున్న ప్రక్రియలు అక్కడ ప్రజలు చివరికి రోడ్డెక్కి నిరసించినా నినదించినా వాళ్ళందరినీ వెధవల్ని చేస్తూ పార్లమెంటు వేదికగా తాజాగా ఒక చర్చ జరిపారు. ఏంటయ్యా అంటే షరియా కోర్టులు బ్రిటన్లో పెట్టాలట. షరియా కోర్టులు షరియా చట్టం అమలు చేయాలట. షరియా చట్టము షరియా కోర్టులు ఒరిజినల్గా ఇస్లామిక్ దేశాల్లో అమలవుతున్నాయి, ఆఫ్ఘనిస్తాన్లో అమలవుతుంది. అందులో షరియా ప్రకారం ముస్లింల హక్కుల గురించి మాట్లాడుతున్నారు, ముస్లింల బాధ్యతల గురించి మాట్లాడట్లేదు. షరియా చట్టం ప్రకారం అయితే మతాచారాల ప్రకారం దుస్తులు ధరించడం, అట్లాగే చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడానికి కూడా అర్హత ఉంది. ప్యూబర్టీ రాగానే పెళ్లి చేసేసుకోవచ్చు అమ్మాయికి, షరియా చట్ట ప్రకారం అనుమతే. అంటే బ్రిటన్ చట్టాలకి పనిచేయవు. 18 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళి అనేది లేదు. ఇక 12-13 ఏళ్ళు వచ్చేసి పెద్ద మనిషి అవగానే పెళ్లి చేసేసుకోవచ్చు. ఈ అక్కడ ఉన్నాయి షరియాలో, వాళ్ళ మత ఆచారాల ప్రకారం ఇష్టం అది. అట్లాగే విడాకులు తీసుకోవాలని షరియా చట్ట ప్రకారం నికానామాలో పేర్కొన్న డబ్బులు ఇస్తే సరిపోతుంది. అప్పుడు బ్రిటన్లో ఉన్నటువంటి అమ్మాయిలకి రక్షణ ఉన్నట్ట, మతం మారుతున్నారు కదా అనేక మంది, రక్షణ ఉన్నట్ట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే షరియా చట్టంలో ఉన్నటువంటి అసలు క్రూయల్ క్రైమ్స్కి సంబంధించిన శిక్షలు ఉన్నాయి, అవి బ్రిటన్లో అమలు చేస్తారా, ఒప్పుకుంటారా? షరియాలో ఒక పార్టీ ఎందుకు వాడాలి, అన్నీ వాడాలి కదా. దొంగతనం చేస్తే చేతులు నరికేయాలా, అత్యాచారం చేస్తే మనిషిని కొట్టి చంపాలా, అత్యాచారం చేసినటువంటి సందర్భంలో మహిళకి వేరే రకమైనటువంటి శిక్షలు ఉన్నాయి అక్కడ. అట్లాంటివన్నీ అమలు చేస్తారా? అందులో మళ్ళీ సగం చేసి సగం అమలు చేసి సగం అమలు చేయకపోవడం ఏంటి, కోర్టులు అక్కడ పెట్టించడం ఏంటి? అంటే బ్రిటన్ న్యాయమూర్తులు తీసేసి ముస్లిం న్యాయమూర్తులు వాళ్ళ మతాచారాల ప్రకారం చెప్పేటటువంటి తీర్పులు అనుమతించాలి. ఎట్లాగేది అంటే ఇక బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటిది పోయినట్టే అనమాట. ఇది జరగబోతున్నటువంటి అతిపెద్దదైనటువంటి మార్పు.